కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణ శివారులో జవహర్ నవోదయ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. అధికారులు రూపొందించిన భవన నిర్మాణ మ్యాప్ను ఎంపీకి చూపించారు. విద్యాలయం భవనం నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నవోదయ విద్యాలయ దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరుట్లలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసిందన్నారు. అకాడమిక్ స్టార్ట్ అయిందో టెంపరీ క్యాంపస్లో అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఎన్కరేజ్ స్పోర్ట్స్, పర్టికులర్లీ సాకర్ గేమ్. ఆ ప్రోగ్రాం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎట్లా వెళ్తున్నాం కదా అని నవోదయకి అక్కడ అలకేట్ చేసిన ల్యాండ్ ఇన్స్పెక్షన్ కూడా చేసినాము. బ్రహ్మాండమైన ఎన్ని ఎకరాలు అది మొత్తం 23 ఎకరాలు. దీనికి నేను రేవంత్ని కలిసిన, రిక్వెస్ట్ చేసుకున్నా. ఈ నవోదయకి నిజామాబాద్ జిల్లా నవోదయకి చేస్తే ఇక్కడ అయింది, అక్కడ నిజామాబాద్ లో కూడా అలొకేషన్ అయింది. అది పోయి కాంగ్రెస్ సీఎం తోటి బీజేపీ ఎంపీ పోయి మాట్లాడుకున్నాడు. రేవంత్ దగ్గర వేరే పని కోసం మీ ఎమ్మెల్యే కూడా వచ్చిండు. కొరుట్ల నవోదయకి నిజామాబాద్ నవోదయకి ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది. కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు అయితలేదు. కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అడుగుతుంది. మేము 5 ఎకరాలు ప్రపోజ్ చేసినాము. ఎక్కడ? చెలగల్. ఇది ప్రపోజ్ చేసింది ఎప్పుడు? డిసెంబర్ 25 లేదా 24 బిఫోర్ శాంక్షనింగ్ ఆఫ్ కేవీ వాళ్ళు చేసిన ఎక్సైజ్ లో. అప్పట్లో కూడా నేను మాట్లాడిన అనేక మార్లు తెస్తున్నా, వస్తాయి, నవోదయ వస్తుంది, కేంద్రీయ విద్యాలయం జగిత్యాలు వస్తుంది, నవోదయ మా అమ్మమ్మ ఊరికి వస్తుంది అని చెప్పిన. ఈడ 10 ఎకరాలు వేయడానికి ఎందుకు లేట్ అవుతుంది? ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఏదో డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నాడు ఊరవతల. ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, క్రషర్ గీషర్లు ఉన్నట్టున్నాయి. అక్కడ పెట్టాలని ఆయనకు ఆశ. వీళ్ళందరికీ స్కూల్, డే స్కాలర్ స్కూల్ పక్కకు ఉండాలనా, ఊర్లో ఉండాలనా, లేదా ఊరవతలు ఉండాలనా? అది మీ ఎమ్మెల్యేకి మీ మీద ఉన్న చిత్తశుద్ధి. అయితే ఈయన ఏం చెప్తాడు నాకంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటలేదంటాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటున్నా లేదా అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు ఇవ్వాలి. వీళ్ళ నమ్మకం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టలేను కదా.